హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఏపీ సెట్ 2024 సంబంధించిన పేపర్ 1 గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పేపర్ 1 ఏంటి, పేపర్ 2 ఏంటి, ప్లస్ పేపర్ 1 సంబంధించింది, పేపర్ 2 సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చినాము. ఓకేనా? ఈరోజు కంప్లీట్గా ఈ పేపర్ 1 ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఓకేనా, ఈ పేపర్ 1 ప్రిపరేషన్ ఎలా చేయాలని గురించి ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? వన్ మోర్ టైం డేట్స్ గురించి ఒకసారి తెలుసుకుంటాము. ఆన్లైన్ అప్లికేషన్ 14th February 24 స్టార్ట్ అయింది అనమాట. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 6th March 24 అనమాట. ఎగ్జామ్ డేట్ వచ్చి 28th April 24 అనమాట. ఓకేనా? ఇది డేట్స్. ఇది ఈరోజు మనము ఈ పేపర్ 1 సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఎందుకంటే పేపర్ 1లో మనకి టోటల్ 50 క్వశ్చన్స్ వస్తుంది. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ కాబట్టి మనకి 100 మార్క్స్ టోటల్. ఓకేనా? ఈ పేపర్ 1 కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. పేపర్ 1లో కూడా మనము క్వాలిఫై అవ్వాలి. ఓకేనా? పేపర్ 1లో కూడా మనము క్వాలిఫై అవ్వాలి. పేపర్ 2 అనేది మీ కోర్ సబ్జెక్ట్. ఓకేనా? ఇంకొక విషయము, చాలా మంది ఈ కోర్ సబ్జెక్ట్ సంబంధించిన ఏమేమి బుక్స్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. బట్ ఒకే ఒక విషయం మీకు చెప్పాలనుకుంటాను. అది ఏంటంటే యువర్ పీజీ సిలబస్, యువర్ పీజీ అంటే మీరు మాస్టర్ డిగ్రీ ఏ సబ్జెక్ట్లో చేశారో మీ మాస్టర్ డిగ్రీ టాపిక్స్, సబ్జెక్టు, సిలబస్ ఏమైతే ఉందో అది మాత్రం మీరు కవర్ చేసుకోండి. మార్కెట్లో దొరికే మిగతా బుక్స్ అన్ని మీరు ఫాలో అయితే మీకు జస్ట్ బిట్స్ లేకపోతే మీకు ఎంసీక్యూ టైప్లో క్వశ్చన్ దొరుకుతున్నాయి, కానీ కంటెంట్ దొరకదు. కంటెంట్ కావాలంటే మీ పీజీ సిలబస్ అని మీరు చదివితే బెటర్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో నేను ఫిజిక్స్ సంబంధించిన ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఏమేమి టాపిక్స్, ఏం చదవాలి, ఏమేమి బుక్స్ ఉంది, ఆ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో ఈ టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ సంబంధించిన ప్రిపరేషన్ ఏంటి, మిగతా డీటెయిల్స్ అన్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఓకే, ఇది టోటల్ పేపర్ 1 సంబంధించిన టాపిక్స్ అనమాట. ఫస్ట్ వన్ టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఐసిటి, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్. ఓకేనా? ఇది పేపర్ 1 సంబంధించింది. ఎందుకు ఈ పేపర్ 1కి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే మిగతా మీ కోర్ సబ్జెక్ట్ అన్ని ఆల్రెడీ మీరు పీజీలో చదివి ఉంటారు, కానీ ఈ 10 టాపిక్స్ అని మేబీ మీకు డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇంకొక విషయం, పేపర్ 1లో కూడా మళ్ళీ చెప్తున్నా, పేపర్ 1లో కూడా మీరు క్వాలిఫై అవ్వాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ పేపర్ 2లో మంచి మార్క్స్ తీసుకుని వస్తారు బికాస్ ఆఫ్ యువర్ కోర్ సబ్జెక్ట్. కానీ పేపర్ 1లో ఇదన్నీ కొత్త టాపిక్స్ కాబట్టి మేబీ మీకు ఇబ్బందిగా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి పేపర్ 1 మీద ఫోకస్ చేయండి. ఓకేనా? టోటల్ మనకి 10 వీక్స్ ఉంది. ఓకేనా? 10 వీక్స్. ఓకేనా? 10 వీక్స్ ప్లస్ 2 days ఉంది. కానీ ఏం చేస్తున్నాను అంటే 10 వీక్స్ తీసుకుంటాను. ఓకేనా? ఈ 10 వీక్స్ని ఎగ్జామ్ ఎక్కడ దాకా ఇక్కడ April 28 కదా మీకు ఎగ్జాము. April 28 ముందు వీక్ దాకా మనకి టోటల్ 10 వీక్స్ ఉందన్నమాట. చూడండి, ఇక్కడ 10 వీక్స్ ఉంది కాబట్టి ఇక్కడ 10 చాప్టర్స్ ఉంది. మీరు ఇప్పటి నుంచే ఇదన్నీ పూర్తి చేసేయండి. లాజికల్ రీజనింగ్, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్, ఐసిటి, ఇది కంప్యూటర్ బేస్డ్, నెక్స్ట్ మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, ఇది ఈ కమ్యూనికేషన్ సిస్టమ్, ఇది కాంప్రహెన్షన్. ఓకేనా? ఈ 6 టాపిక్స్ ముందే మీరు తరవ అయిపోయారు అనుకోండి, మిగతా అన్ని కూడా ఇది మళ్ళీ కూడా మీరు కవర్ చేసుకోవచ్చు, మిగతా విషయం కూడా. కానీ చాలా చాలా యూస్ఫుల్ టాపిక్సే. ఓకేనా? ఏ ఒక్క టాపిక్కి వదిలే ఛాన్సే లేదు. ఎందుకంటే ఏపీ సెట్ వన్స్ మీరు క్వాలిఫై అయితే మీరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి మీరు ఎలిజిబుల్ అనమాట, గవర్నమెంట్ జాబ్ కూడా మీకు. ఓకేనా? అందుకోసం టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి కంపల్సరీ తెలియాలి. ప్లస్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఐసిటి, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఒకటి చూడండి, ఐసిటి నా వీడియోస్లో వెరీ 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 ఫేమస్ అనమాట ఐసిటి. ఎందుకంటే ప్రతి ఒక్క వర్క్ కూడా ఐసిటి మీద ఆధారపడింది కాబట్టి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంకొక విషయము బాగా గుర్తుపెట్టుకోండి, మీరు పేపర్ 2కి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తారో అంతే ఇంపార్టెన్స్ పేపర్ 1కి కూడా మీరు ఇవ్వాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. నేనైతే పేపర్ 1కి ఒకే ఒక బుక్ను మాత్రమే సజెషన్ చేస్తాను. ఆ బుక్ ఏదంటే ఇది నాది 5th ఎడిషన్ ఉంది.
యూజీసీ నెట్ సెట్ జేఆర్ఎఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ పియర్సన్ పబ్లికేషన్ కేవీఎస్ మదన్. ఓకేనా, నేను 2021 కొన్నాను. అప్పుడైతే నాకు నియర్లీ 449 ఉంది, బట్ ఇప్పుడైతే చాలా తగ్గింది అనమాట. బట్ గుడ్ కానీ బుక్ మాత్రం ఎక్సలెంట్ అనే చెప్పాలి. మంచి కంటెంట్ ఉండే బుక్, చాలా యూస్ఫుల్ అయిన బుక్ కూడా. ఓకేనా, నేను కూడా ఈ పేపర్ 1లో అంటే నేను 2017లో రాశాను, క్వాలిఫై అయ్యాను. తర్వాత 21 రాశాను, క్వాలిఫై అయ్యాను. బట్ నేను మాత్రము ఎక్కడైతే కోచింగ్ తీసుకోలేదు, నేనే బుక్ తీసుకొని నేనే చదువుకునేది. ఓకేనా, బట్ మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఈ బుక్ చాలా వాల్యుబుల్ కంటెంట్స్ ఉందన్నమాట. ఓకేనా, ఎందుకంటే ఇదన్నీ మనకి కొత్తగా అనిపిస్తుంది, కానీ మన డే టు డే లైఫ్లో ఎవరైతే మీరు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారో ఇదన్నీ మీకు ఈజీగానే అనిపించే టాపిక్స్ అనమాట. చాలా కష్టం కూడా కాదు. బట్ స్టెప్ బై స్టెప్ వీక్లీ 10 వీక్స్ ఉంది కాబట్టి ఈచ్ వీక్కి ఈచ్ టాపిక్ ఈ విధంగా మీరు డిసైడ్ చేసుకోండి. బట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్లో మీరు టీచింగ్ యాప్టిట్యూడ్ తీసుకున్నాం అనుకోండి, సైమల్టేనియస్గా మీ కోర్ సబ్జెక్ట్ కూడా ఈ విధంగా డిజైన్ చేసుకోండి. ఇంకొక విషయము, ఈ ఏపీ సెట్ వన్స్ మీరు క్వాలిఫై అయిపోతే మీరు డిగ్రీ కాలేజీకి, దాంతోపాటు మీరు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో కూడా పనిచేయడానికి ఇది ఒక ఎలిజిబిలిటీ అనమాట. ఓకేనా, అందుకోసం చెప్తున్నాము. మీరు కంపల్సరీ ఈ పేపర్ 1 మీద కానీ పేపర్ 2 మీద కానీ ఫోకస్ చేయండి. మనకు కావాల్సింది జస్ట్ క్వాలిఫై, మనం క్వాలిఫై మాత్రమే. బట్ మార్క్స్తో సంబంధం లేదు. మనము ఏపీ సెట్ 2024లో క్వాలిఫై అయ్యామా, సర్టిఫికేట్ మన దగ్గర ఉందా అని మనకు కావాల్సి, అంతేగాని హయ్యర్ మార్క్ ఎంత రావాలి అదన్నీ నువ్వు ఆలోచన చేయకండి. మనకు కావాల్సింది ఏపీ సెట్ 2024 మనం క్వాలిఫై అయిపోయాము. ఓకేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ 10 వీక్స్ కొద్ది కష్టపడితే మీకు ఏపీ సెట్ 2024 సర్టిఫికేట్ మీ ఇంటికే పోస్ట్లో వస్తుంది అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఈ చెప్పిన కంటెంట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. ఇంకొక విషయము, ఎవరైతే ఈ బుక్ కొనాలనుకుంటే కేవీఎస్ మదన్ పేపర్ 1 సంబంధించింది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. ఒకవేళ మీ దగ్గర ట్యాబ్ లేకపోతే సిస్టమ్ ఉంటే మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో కూడా దొరికే ఛాన్సెస్ ఉంది. పీడిఎఫ్ ఫార్మేట్లో కూడా దొరికే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ మీకు ఎవరికైనా దొరకలేదు సార్ మాకు పీడిఎఫ్ లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్స్లో మీరు మీ సబ్జెక్ట్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయిన తర్వాత మీరు నాకు మెసేజ్ చేసినా కానీ మీకు ఈ పేపర్ 1 సంబంధించిన పీడిఎఫ్ మీకు సెండ్ చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.